ఊర్మిళకు చాలా విషయాల్లో హెల్ప్ చేసే మనిషి ఒకరున్నారు సార్. తనని పట్టుకుంటే మీకు హెల్ప్ అవ్వచ్చు. ఎవరు తను? అతనికో కూతురుంది. ఆ పాపంటే మాత్రం అతనికి ప్రాణం. ప్రాణం అన్నావుగా, అది చాలు. ఆ ప్రాణాన్ని అడ్డు పెట్టుకుని ఎలా ఆడుకుంటానో చూడు. ఏంటి మేడం గారు ఏదో సీరియస్ అవుతున్నట్టున్నారు? అవ్వకుండా ఎలా ఉంటామండి? పరుగల వాళ్ళం. మా భయం మాకు. ఓకే ఓకే, మీ భయం బాధ నాకు అర్థమైంది. ఏసీపీ గారు వేరే మీటింగ్లో ఉన్నారు. అయితే ఆయన వచ్చాక పిలవండి. వెయిట్ 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 వెయిట్, అయినా ఏంటి అంత తొందర? సార్ వచ్చే వరకు ఎందుకు? సార్ అడిగేది నేనే అడుగుతాను. సరిగ్గా సమాధానం చెప్పు. సరే అడగండి. ఊర్మిళ ఎక్కడుంది? ఊర్మిళ గారు ఎక్కడుండడం ఏంటి? మా మేడం చనిపోయారుగా. ఆ కథ పాత కథ. కొత్త కథ ఏంటంటే మీ మేడం బ్రతికే ఉండి చనిపోయినట్టు నటించింది. ఆ విషయం మాకు తెలుసు. నీకు తెలుసన్న విషయం కూడా మాకు తెలుసు. ఏంటి సార్ మీరు చెప్పేది నిజమా? సినిమాల్లో లాగా చనిపోయిన మనిషి బ్రతుకున్నాడు ఏంటి సార్? అబ్బా పవన్, మేడం గారికి యాక్టింగ్ కూడా వచ్చు. యాక్టింగ్ ఏంటండి? చూడండి, ఆడవాళ్ళని గౌరవించటం మన సాంప్రదాయం. ఆ పద్ధతి పాటించి అడిగాం. నిజం చెప్పారనుకోండి, మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. లేదనుకోండి, ఓర్లా పడుకోబెట్టి అరికోళ్ళు పగిలిందా కొట్టడం, ఒంటి మీద గాయం కనిపించకుండా లాఠీలు విరగడం, విమానంలాగా వేలాడదీసి లాఠీలతో కొట్టడం మీరు వినే ఉంటారు. అవన్నీ మగవాళ్ళకు మాత్రమే అనుకుంటున్నారేమో. కోటింగ్ అన్నాక అందరికీ ఒకటే పద్ధతి. కాకపోతే జెండర్ మారుద్దంతే. మగాళ్ళని మగాళ్లే కొడతారు, ఆడవాళ్ళని ఆడవాళ్లే కొడతారు. కోటింగ్ మాత్రం ఒకటే. మనుషులు మారుతారంతే. విషయం అది. ఊర్మిళ ఎక్కడుందో చెప్తావా లేక విమానం ఎక్కుతావా? నిజంగా నాకేం తెలియదండి. నా మాట నమ్మండి. పవన్, మేడం గారు మాట మార్చేలా లేరు. మీరు రూమ్ మార్చండి. ఎస్ సార్. ఇదిగో ఆశ, సార్. మీ వాళ్ళందరినీ పిలిచి కార్యక్రమం మొదలు పెట్టండి. ఎస్ సార్. వద్దు సార్, నన్నేం చేయొద్దు. కనీసం తాకర కూడా తాకు. నిజం చెప్పు, లేదంటే మా ఆశ అండ్ గ్రూప్ వారి దంపుడు కార్యక్రమం మొదలవుద్ది. ఊర్మిళ బతికే ఉంది సార్. కానీ తను ఎక్కడుందో నిజంగా నాకు తెలీదు. ఏదైనా అవసరమైనప్పుడు అన్నోన్ నంబర్ నుంచి తనే ఫోన్ చేస్తుంది. అడ్రస్ కూడా తెలిసే ఉంటుందిలే, చెప్పు. మదర్ ప్రామిస్ సార్. నిజంగానే నాకు అంతకు మించి ఏం తెలీదు సార్. మీరందరూ వెతుకుతున్నారని తను చాలా జాగ్రత్తగా ఉంటుంది. తనకు అవసరమైన వాళ్ళకి తనే టచ్లోకి వెళ్తుందే గాని తన గురించి ఎవరికి ఏమీ తెలియనివ్వడం లేదు సార్. ఓకే, నిజాయితీగా నిజం చెప్పావు కాబట్టి మీరెళ్ళొచ్చు. చూడండి, ఏదైనా ముఖ్యమైన క్లూ దొరికిందనుకోండి, మేం పిలిచేవారు కాకుండా నువ్వే స్టేషన్కి వచ్చి చెప్పాలి. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. అలా వదిలేశారేంటి సార్? వదిలేస్తేనే లాభం ఎక్కువ.
ఇప్పుడు ఈ ఉమా ఊర్మిళ కలవటానికి కానీ ఊర్మిళ ఉమ్మను కలవటానికి కానీ ట్రై చేస్తారు. సో ఒక కానిస్టేబుల్ని తనని ఫాలో అవ్వమని చెప్పండి. ఎస్ సార్. బంగారు తల్లి, ఏంటమ్మా చదువుకుంటున్నావా? అవును డాడీ. మమ్మీ మా టీచర్ కంటే బాగా చెప్తుంది. అందుకే నాకు ఈరోజు క్లాస్ ఫస్ట్ వచ్చింది. వెరీ గుడ్ తల్లి, కంగ్రాట్స్. కంగ్రాట్స్ చెప్పాల్సింది నాకా డాడీ, మమ్మీకి. సరే బంగారం, చదువుకున్న చాలు. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చావనుకో, మనం ఆడుకుందాం, సరేనా? ఓకే డాడీ. మమ్మీ ఫ్రెష్ అప్ అయి వస్తాను. పాప మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నట్టుంది. అదేం లేదండి. అమ్మలేని పసితనం ఎంత నరకమో పాపం చూస్తే అర్థమవుతుంది. ఆ నరకంలోంచి పాపని కొద్దిగానైనా బయటకు తీసుకురావడం నాకు ఆనందంగా ఉంది. అవును, ఊర్మిళ గురించి ఉమని ఎంక్వైరీ చేశారా? ఏమైనా చెప్పిందా? పిలిపించి మా వాళ్ళతో ఎంక్వైరీ చేయించాను. ఏం చెప్పిందంట? నువ్వు అనుమానించినట్లు ఊర్మిళ ఉమతో టచ్లో ఉంది, కానీ ఎక్కడుంది అన్నది మాత్రం ఉమకి తెలియనివ్వలేదు. అది అబద్ధం చెప్పుంటుంది సార్, దానికి తెలియకుండా ఉండదు. ఎంక్వైరీ చేసిన ఎస్ఐ ఇలాంటి విషయాల్లో ఎక్స్పర్ట్. ఎలాంటి వాళ్ళ చేతైనా నిజం చెప్పిస్తాడు. ఉమా చెప్పింది అబద్ధం కాకపోవచ్చు, ఎందుకంటే ఊర్మిళ కోసం మా వాళ్ళు నిఘా వేసించారని తెలుసు. కాబట్టి ఉమకి ఓన్లీ ఫోన్ టచ్లోనే ఉండుంటుంది. సావిత్రి, నువ్వేం వర్రీ అవ్వద్దు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి క్రిమినల్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. మా నుంచి ప్రెషర్ పెరిగినప్పుడు ఆ జాగ్రత్త అజాగ్రత్త అయిపోయి ఆటోమేటిక్గా దొరికిపోతారు. ఊర్మిళ విషయంలోనూ అదే జరుగుతుంది. ఎందుకైనా మంచిదని ఉమని ఫాలో అవ్వమని ఒక కానిస్టేబుల్ని కూడా అరేంజ్ చేశాం. సో షూర్గా వాళ్ళిద్దరూ ఏదో ఒక టైంలో కలుస్తారు. ఆ రోజు ఊర్మిళని పట్టుకుంటాం, న్యాయస్థానం ముందు నించోబెట్టి నీ భర్తని విడిపిస్తాను. నీ కేసు టేకప్ చేసిన దగ్గర నుంచి స్టడీ చేయడం కుదరలేదు. ఈరోజే అంతా చదివాను. ఈ రోజుల్లో మీలాంటి భార్యాభర్త ఉన్నారంటే ఆశ్చర్యం వేసింది. ఏ తప్పు చేయకపోయినా తన భార్యకి ఎక్కడ శిక్ష పడుతుందో అని చేయని నేరాన్ని తన మీద వేసుకుని జైలుకి వెళ్లిన భర్త, భర్తే తప్పు చేశాడని న్యాయం, చట్టం, తల్లిదండ్రులు, కట్టుకున్న భర్త చెప్తున్నా నమ్మకుండా నీ భర్త ఏ తప్పు చెయ్యడు అన్న నమ్మకంతో ప్రాణాలకు తెగించి ఒంటరిగా నిజమేంటో తెలుసుకునే ప్రయత్నం చేసి చివరికి ఊర్మిళ బ్రతికే ఉందని తెలుసుకున్నావు. ప్రయోజనం ఏముంది సార్? నిరూపించలేకపోయానుగా. మనిషికి జీవితంలో అనుకోకపోయినా దొరికేది కష్టం, కావాలనుకున్నా దొరకనిది సుఖం. కానీ సుఖానికి కష్టం అంటే చాలా గౌరవం. అందుకే ఎక్కువగా కష్టపడిన వాళ్ళకే దొరుకుతుంది. నీ కష్టానికి రాబోయే ఫలితం సుఖమే సావిత్రి. మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు పడిన కష్టాలు, చేసిన త్యాగాలు వృధాగా పోవు. మీరిద్దరూ ఒకటయ్యే రోజు దగ్గరలోనే ఉంది. నిన్ను నీ భర్తని ఒకటి చేసి
ఈ కష్టాల నుంచి నిన్ను శాశ్వతంగా దూరం చేసే బాధ్యత నాది. లేదనుకోండి, ఓర్లా పడుకోబెట్టి అరికోళ్ళు పగిలిందా కొట్టడం, ఒంటి మీద గాయం కనిపించకుండా లాఠీలు విరగడం, విమానంలాగా వేలాడదీసి లాఠీలతో కొట్టడం మీరు వినే ఉంటారు. ఊర్మిళ ఎక్కడుందో చెప్తావా లేక విమానం ఎక్కుతావా? చూడండి, ఏదైనా ముఖ్యమైన క్లూ దొరికిందనుకోండి, మేం పిలిచేవారు కాకుండా నువ్వే స్టేషన్కి వచ్చి చెప్పాలి. అమ్మో, ఊర్మిళ గురించి నేను ఏదో చేయాలనుకుంటే పోలీసుల చేతిలో నేను తన్నులు తినాల్సి వచ్చేలా ఉంది. అదృష్టం బాగుండి కొద్దిలో బయటపడ్డాను. లేదంటే ఇప్పటిదాకా ఊర్మిళకి హెల్ప్ చేసింది నేనే అని తెలిస్తే ముందు నన్ను జైల్లో పడేసేవారు. అమ్మో, ఆ ఊర్మిళ మళ్ళీ ఫోన్ చేసి అది చెయ్యి ఇది చెయ్యి అంటుందేమో. అదే జరిగితే పోలీసులు ఈసారి నన్ను లోపలేయడం ఖాయం. ముందు ఆమెని నాకు ఫోన్ చేయొద్దని చెప్పాలి. ఆ నెంబర్ కూడా గుర్తులేదే. మహాతల్లి అనుకోగానే ఫోన్ చేసింది. తీయాలా వద్దా? తీయకపోతే తిడుతుంది. తీస్తాను. ఏంటుమా, చాటుగా ఉండేసరికి నేనంటే నీకు లెక్క లేకుండా పోయిందా? అబ్బే అదేం లేదు మేడం. మరి ఫోన్ తీయడానికి ఇంతసేపా? ఫోన్ తీయకపోతే మీకు అంత కోపం వస్తుంది. ఫోన్ తీస్తే ఏమవుతుందో అని నేను ఇక్కడ భయపడి చచ్చిపోతున్నాను. కొత్తగా ఈ భయం ఏంటి? మీ గురించి ఎంక్వైరీ చేయడానికి ఆ ఏసీపీ నన్ను స్టేషన్కి పిలిపించాడు. మీ గురించి చెప్పమని గుచ్చి గుచ్చి అడిగాడు. చెప్పావా? ఇదే ఇదే చెప్తే మీ కోపం వస్తుంది, చెప్పకపోతే విమానం ఎక్కిస్తామని వాళ్ళు. నా వల్ల కాదు మేడం, నన్ను వదిలేయండి. ఏయ్, నేనున్నాను కదా, నీకు భయం ఏంటి? వద్దు మేడం, మీకు హెల్ప్ చేయాలని చూసినా చేశానని వాళ్ళకి తెలిసినా నన్ను తీసుకెళ్లి జైల్లో పడేసేలా ఉన్నారు. ఇక నుంచి నేను మీకు ఏ విధమైన హెల్ప్ చేయలేను. దయచేసి నన్ను వదిలేయండి. నాకు ఫోన్ కూడా చేయకండి. హలో సార్, ఇంతకు ముందే ఉమా ఊర్మిళతో ఫోన్లో మాట్లాడింది సార్. అవునా? ఇమీడియట్ గా ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో ట్రేస్ చేయండి. చేశాను సార్. గుడ్. ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఊర్మిళ చాలా తెలివిగా ప్లాన్ చేసింది. మనమందరం తన గురించి ఎక్కడెక్కడో వెతుకుతుంటే తను తెలివిగా సావిత్రి ఇంట్లోనే హైడ్ అయింది సార్. వాట్? అవును సార్, ఇప్పుడు సావిత్రి ఇంటికి దగ్గరలోనే ఉన్నాం. ఊర్మిళ ఇంటి లోపలే ఉంది. గుడ్, వెరీ గుడ్. తను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్ళనివ్వకూడదు. నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. ఆ ఏసీపీ పూర్తిగా నా మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు.
నా గురించి ఎంక్వైరీ ఉమా దాకా వచ్చింది అంటే ప్రమాదం నా వరకు వచ్చినట్టే. ఆ ఏసీపీ నుండి ఎలా తప్పించుకోవాలి? ఈ టైంలో ఎవరై ఉంటారు? ఈ ఓనర్ గడై ఉంటాడు. నువ్వే పోలీస్ అన్న దగ్గర నుంచి వీడు జేమ్స్ బాండ్ 007 లా ఫీల్ అవుతున్నాడు. ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ? బ్రతికుండి చనిపోయినట్టు నటించిన నీ తెలివితేటల్ని అంత తక్కువగా అంచనా వేస్తానా? అందుకే నీకన్నా కొంచెం తెలివిగా ఆలోచించాను. దొరికిపోయావు. ఎంత డ్రామాలాడుతున్నావు? చనిపోయినట్టు నటించి ఒక అమాయకుడి జీవితాన్ని జైలు పాలు చేశావు. ఒక అమాయకురాలి జీవితం నాశనం చేశావు. ఆమె జీవితం ఇంకా నాశనం చేస్తూనే ఉన్నావు. ఈ రోజుతో నీ గేమ్ ఓవర్ ఊర్మిళ. అరెస్ట్ చేయండి. పట్టుకోండి. ఊర్మిళ లొంగిపో. ఊర్మిళ వదిలేయ్. మర్యాదగా నన్ను వదిలేయండి. వదిలేయమని చెప్పానా? వదలని చెప్తున్నాను కదా. ఊర్మిళ మర్యాదగా చెప్తున్నాను, వదిలేయ్. నేను చెప్తున్నాను, దీన్ని చంపేస్తాను. వదిలేయమని చెప్తున్నాను కదా. ఊర్మిళ చివరిసారిగా చెప్తున్నాను, వదిలేసాయి. నేను చివరిసారిగానే చెప్తున్నాను, నన్ను వదిలేయండి, లేకపోతే దీన్ని చంపేస్తా. ఏసీపీ, నువ్వు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నా. ఈ రోజు వరకు ఈ ఊరిమిళ్ళని చూసి ఒకరు భయపడ్డమే తప్ప ఇంతవరకు నన్ను భయపెట్టిన వాళ్లే లేరు. ఫస్ట్ టైం నన్ను ప్రశాంతంగా నిద్ర కూడా పోకుండా చేస్తున్నా. ఇక నీ గురించి ఆలోచించక తప్పదు. నీకు చెక్ పెట్టాల్సిందే. అమ్మయ్యా, పోలీస్ ఆయన ఇంట్లో లేడు. అమ్మా, పేపర్లు కొంటాం, పేపర్లు కొంటాం, పాత పేపర్లు కొంటాం. వీడితం పదేగా, చెప్పడం ఆలస్యం, వచ్చేశాడు. అమ్మా, పేపర్లు కొంటాం, పేపర్లు కొంటాం. ఏంటి కొన్నట్టు తీసుకొచ్చినట్టున్నావు? మీ అయ్యగారికి అనుమానం రాదా? కొంచెం నెమ్మదిగా మాట్లాడు.
నేను ఇంటికి పని మనిషిగా వచ్చినప్పటి నుంచి నీ షాపులో సరుకులు తెచ్చి నీకే అమ్ముతున్నాను. ఇప్పటిదాకా అనుమానం వచ్చిందా ఏంటి కొత్తగా ఇప్పుడు రావడానికి? ఇదేదో నా కొట్టు దగ్గరే సగం తగ్గించి తీసుకుంటే పాత పేపర్లు కొనేవాళ్ళ నీ దగ్గరికి రానుగా. అట్టెట్ట కుదురుద్ది? అయ్యగారి ముందు అన్నీ తెచ్చినట్టు ఉండొద్దు. ఆయన ముందే అన్నీ తెచ్చి లెక్క పెట్టి మరీ వంటగదిలో సర్దుతా. తర్వాత చాటుగా నీకిలా అమ్ముతా. సర్లే, తొందరగా తీసుకుని వెళ్ళు. ఆ పిల్ల ఇంట్లోనే ఉంది. సరే సరే అయ్యి ఒకసారి లెక్క చూసుకుంటా. ఎందుకు? పట్టీలో ఉన్నవన్నీ తెచ్చాను. అనుమానం రాకుండా ఓ 4 సామాన్లుంచాను. పట్టీలో ఆ 4 సామాన్లు తీసేస్తే 2500 వస్తాయి. అబ్బో, లెక్కగట్టి అంతా నీకిస్తే ఇంత దూరం వచ్చినందుకు నాకు లాభమేముంది? ఇదిగో, ఇలా అయితే నేను ఇంకో షాప్ చూసుకుంటా. అలాగైతే మీ సార్ దగ్గర నీ బండారం బయట పెడతా. మంచిగా ఇచ్చింది తీసుకో. ఇదిగో 2000. దొంగ సచ్చినోడు నాకొచ్చే 10 రూపాయలు కూడా కక్కుర్తి పడతాడు వెధవ. ఏం బాగుపడతాడు?